సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ గారికి లేఖ రాయటం జరిగింది. ఆ లేఖ పెను సంచలనాన్ని సృష్టిస్తోంది, నో డౌట్. సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు 6వ తారీఖున, గత నెల 6వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈరోజు వరకు కూడా స్పందించలేదు. ఆయన కేసులు ఒత్తిడి ఉండొచ్చు, అది ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఈలోపుగానే అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు లేఖ రాశారు, బీజేపీ నాయకుడు. ఆయన లేఖ 25 అక్టోబర్ 2020. ఇది ఆయన రాసిన లేఖ, అక్టోబర్ 25వ తారీఖు నాడు కేకే వేణుగోపాల్ అటార్నీ జనరల్ గారికి లేఖ రాశారు. టు హానరబుల్ శ్రీ కేకే వేణుగోపాల్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. రిక్వెస్ట్ ఫర్ కన్సెంట్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ ది Contempt of Courts Act 1971, read with Rule 3 of the Rules to Regulate Proceedings for Contempt of the Supreme Court 1975 to initiate criminal contempt against Y.S. Jagannamohan Reddy and Sri Ajay Kallam. ప్రభుత్వ ప్రధాన సలహాదారులు అజయ్ కల్లాం గారి మీద, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ కంటెంప్ట్ కేసు వేసేందుకు అనుమతించాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి అటార్నీ జనరల్ గారికి రాశారు. దీంట్లో 16th సెప్టెంబర్ 2020 దిస్ కేస్ రిట్ పిటిషన్ నెంబర్ 699/2016 కేమ్ టు బి లిస్టెడ్ బిఫోర్ ఎ బెంచ్ ఆఫ్ ఆనరబుల్ జస్టిస్ రమణ, జస్టిస్ సూర్యకాంత్ అండ్ జస్టిస్ రిషికేశ్ రాయ్. At this hearing, the land amicus curiae informed the court about the insufficiency in special courts in many states and the existence of stay orders, which has led to delays in reducing the pendency of the criminal proceedings against MPs and MLAs. As a consequence, the Supreme Court was pleased to pass detailed directions to ensure that the hearing of the cases would be expedited, which including requests to the Chief Justices of the various High Courts to provide action plans and designated special branches to monitor the hearing of the various courts. జస్టిస్ ఎన్వి రమణ గారు దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీల మీద ఉన్న కేసులు, ఎమ్మెల్యేల మీద ఉన్న కేసుల్ని త్వరితగతిన విచారించాల్సిందిగా హైకోర్టులకి, దేశంలోని అన్ని హైకోర్టులకి ఆదేశాలు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని. దానికి భయపడిపోయి, ఆ ఆదేశాలుగా భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు జస్టిస్ ఎన్వి రమణ గారి మీద, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేశారు అని ఈయన అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది కదా అని చెప్పి లేఖ రాశారు. ఆ లేఖకి జవాబుగా ఇది కేకే వేణుగోపాల్ గారు ఒరిజినల్ లెటర్. దిస్ ఈస్ ఆయన రాసిన లేఖ. కేకే వేణుగోపాల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయకి లేఖ రాశారు. ఈ 2 లేఖల్ని పక్కన పెడితే, అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారు లేఖ రాశారు నాకు అనుమతి కావాలి అని. యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి ఆ కేసు వచ్చినప్పుడు, సుప్రీంకోర్టు గారి దగ్గర, చీఫ్ జస్టిస్ గారి దగ్గరే లెటర్ ఉన్నది కనుక, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ ఉంది కనుక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే చర్య తీసుకోవాలి దాని మీద. అది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కిందకి వస్తుందా రాదా లేఖలోని అంశాలు అనేది ఆయన తీసుకోవాలి. ఆయన తీసుకున్నాక ఆయన అటార్నీ జనరల్ గారిని అడుగుతారు, ఇది కంటెంప్ట్ కేసు కింద విచారణ చేయవచ్చా లేదా అని. అటార్నీ జనరల్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రెస్పాన్సిబుల్గా జవాబు చెప్తారు. అది ఒరిజినల్ ప్రొసీజర్. అలా కాకుండా అశ్విని ఉపాధ్యాయ గారు కూడా రాశారు, తప్పేం లేదు, రాయొచ్చు. లేఖలు మీరు రాయొచ్చు, నేను రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు. ఆ లేఖలో
కేకే వేణుగోపాల్ గారు, టు శ్రీ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్, అడ్వకేట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, న్యూ ఢిల్లీ. యువర్ రిక్వెస్ట్ ఫర్ కన్సెంట్ టు ఇనిషియేట్ ప్రొసీడింగ్స్ ఫర్ క్రిమినల్ కంటెంప్ట్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 read with rule 3 bracket C of the rules to regulate proceedings for contempt of the Supreme Court of India 1975. I am in receipt of your request for consent to initiate proceedings for criminal contempt against Sri Y.S. Jagannath Reddy, present Chief Minister of Andhra Pradesh, and Sri Ajay Kallam, Principal Advisor to the Chief Minister. నీ లేఖ నాకు అందింది, మీరు రాసిన లేఖ నాకు అందింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, అజయ్ కల్లాం గారి మీద మీరు కంటెంప్ట్ కేసు వేయడానికి అనుమతించాల్సిందిగా కోరటం జరిగింది. ఆ లేఖ నాకు అందింది. ఐ హ్యావ్ కేర్ఫుల్లీ గాన్ త్రూ ది కంటెంట్స్ ఆఫ్ యువర్ పిటిషన్. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్లోనేమో లెటర్ అని రాశారు, ఇక్కడికి వచ్చేసరికి పిటిషన్ అంటున్నారు ఆయన. ఇక్కడికి వచ్చేసరికి కోర్ట్ లాంగ్వేజ్ వాడారు. ఐ మీన్ రిసీవ్డ్ ఆఫ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ కన్సెంట్, ఇక్కడికి వచ్చి కంటెంట్స్ ఆఫ్ యువర్ పిటిషన్. I find that the objectionable statements have been made in a letter dated 6/10/2020 written by the Chief Minister to the Chief Justice of India, Honorable Mr. Justice S.A. Bobde. ఆ లేఖల్లో అబ్జెక్షనబుల్ అంశాలు ఉన్నట్లుగా ఉన్నది అని ఆయన. అటార్నీ జనరల్ గారు కాదు కదా తేల్చాల్సింది, అబ్జెక్షనబుల్గా ఉన్నదా లేదా అన్నది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ S.A. బాబ్డే గారు తేల్చాలి. ఇక్కడ ఆయన అసలు ఇంత మటుకు గత నెల 6వ తారీఖు నాడు లేఖ ఆయనకి చేరిన తర్వాత, 8వ తారీఖు రాసిన లేఖ 8వ తారీఖు నాడు ఆయనకి చేరిన తర్వాత, గత నెల 8వ తారీఖు నుంచి ఈరోజు 3వ తారీఖు వరకు కూడా సదరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే గారు ఎటువంటి ఆదేశాలు కానీ చర్యలు కానీ తీసుకోలేదు దాని మీద. ఫర్ దీస్ రీజన్స్, ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్, prima facie the conduct of the said persons is contemptuous. However, what has to be noted is that the entire case of contempt arises out of the letter dated 6/10/2020 written by the Chief Minister directly to the Chief Justice of India and the subsequent press conference held by Mr. Kallam. The Chief Justice of India is therefore seized the matter. Hence, it would not be appropriate for me to deal with the matter. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి పరిధిలో ఉన్నది కనుక నేను ఇప్పుడు ఈ లేఖ మీద, ఈ పిటిషన్ మీద నేను స్పందించలేను అని స్పష్టంగా రాశారు. మరి మీ పచ్చగొట్టాలు, పచ్చ మీడియా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడని చెప్పేసుకుంటున్నాయి. For these reasons, I decline consent to initiate proceedings for criminal contempt of the Supreme Court of India. నేను అనుమతించడం లేదు అని స్పష్టంగా లాస్ట్ లైన్ చదవండి. నేను అనుమతించడం లేదు అని చెప్పి శ్రీ కేకే వేణుగోపాల్ గారు అశ్విని కుమార్ ఉపాధ్యాయకి లేఖ రాయడం జరిగింది. ఆయన సంతకము. ఈ విషయాన్ని పక్కన పెడదాం కాసేపు. మరో గొప్ప విషయం జరిగింది ఇక్కడ. జస్టిస్ ఎన్వి రమణ గారి మీద సుప్రీంకోర్టులో నిన్న డైరీ నెంబర్ 23895/2020 బోరగడ్డ అనిల్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఫైల్ అయింది సుప్రీంకోర్టులో. రిట్ పిటిషన్ డైరీ నెంబర్ 23895/2020 ఫైల్డ్ ఆన్ 2/11/2020. అనిల్ కుమార్ బోరగడ్డ, సన్ ఆఫ్ బోరగడ్డ అమృతరావు, గుంటూరు. రెస్పాండెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటేరియట్, న్యూ ఢిల్లీ. ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై చీఫ్ సెక్రటరీ, ద రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. పిటిషనర్ అడ్వకేట్ ఏ లక్ష్మీనారాయణన్. నిన్న బోరగడ్డ అనిల్ కుమార్ ఆయన ఓ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. జస్టిస్ ఎన్వి రమణ గారిని వారి కూతుళ్ళ మీద, జస్టిస్ రమణ గారి కూతుళ్ళ మీద అభియోగాలు
మోపుతూ ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారనే అభియోగాలు మోపుతున్నారు కనుక ఆ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నది కనుక జస్టిస్ రమణ గారిని సుప్రీంకోర్టు కొలీజియం నుంచి తప్పించాల్సిందిగా వేడుకుంటున్నాను. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఇక్కడ భలే ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుంది సుప్రీంకోర్టులో కూడా. కొలీజియం నుంచి తప్పించేసేయండి ఆయన్ని ఫస్ట్. కొలీజియం అనేది సుప్రీంకోర్టుకి ఒక గుండెకాయ లాంటిది. అటువంటి గుండెకాయలో నుంచి సుప్రీంకోర్టులో కొలీజియంలో నుంచి ఆయన తప్పించండి. ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ ఎన్వి రమణ గారి కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలో నేను ముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ కిందకి రావచ్చు ఇది అని. ఇది గ్యాగ్ ఆర్డర్ కిందకి రాదు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉన్నది కనుక నేను ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ చదువుతున్నాను. ఇట్ డజంట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ ది క్రిమినల్ కోర్ట్. నేను చదువుతున్నాను ఇప్పుడు. ఎఫ్ఐఆర్ గ్యాగ్ ఆర్డర్ కిందకి రాదు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఉంది, రిట్ పిటిషన్ ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 08/RCO-Anti-Corruption Bureau ACB-Guntur 2020 under section 13(2) read with 13(1)(d)(2) of the Prevention of Corruption Act 1988 under sections Indian Penal Code sections 409, 420 cheating, Indian Penal Code cheating అన్నమాట. read with section 120B IPC ACB పోలీస్ స్టేషన్ గుంటూరు. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ కేసు గురించి తెలిసేంత వరకు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని విధుల నుంచి తప్పించండి, అది పిటిషన్. దాంట్లో చాలా ఆసక్తికరమైన విషయాలు రాశారు ఆయన, లేవనెత్తారు. ఇది చీఫ్ జస్టిస్ గారికి రాసిన లేఖ. దీని మీద ఇది రమణ గారి మీద, జస్టిస్ రమణ గారి మీద ఇది ఫస్ట్ టైం కాదు. ఇది సుప్రీంకోర్టులో కేసు ఫైల్ కావడం. జస్టిస్ రమణ గారి మీద 2012లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది ఒకటి. ఇన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సివిల్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 174 of 2012 G. Manohar Reddy and another petitioners versus Union of India and others respondents. ఇది కేసు. జస్టిస్ ఎన్వి రమణ గారి మీద 2012లో పిటిషన్ ఫైల్ అయింది. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ప్రస్తుత పిటిషన్లో ఉన్న విషయాల కంటే కూడా ఇందులో చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఈ పిటిషన్లో మనోహర్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్లో అసలు జస్టిస్ ఎన్వి రమణ, ఈ రోజు నాడు సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్న ఎన్వి రమణ గారు లాయర్గా ప్రాక్టీసే చేయడానికి వీల్లేదు. లాయర్గా ప్రాక్టీస్ చేయడానికే వీల్లేదు. అటువంటి వ్యక్తిని లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి అనుమతించడమే కాకుండా ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా కూడా ఎలివేట్ చేశారు, ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. కనుక ఆయన లా ప్రాక్టీస్ చేయడానికే పనికిరానప్పుడు జడ్జిగా కూడా ఆయన విధులు నిర్వహించకూడదని చెప్పి జి మనోహర్ రెడ్డి గారు పిటిషన్ వేశారు 2012లో. ఆ పిటిషన్లో చాలా సూపర్ హిట్గా కొన్ని చదువుతాను, రిపోర్టబుల్ ఇది. అయితే ఈ కేసు కొట్టేయడం జరిగింది. పిటిషనర్ మనోహర్ రెడ్డి గారికి 50,000 రూపాయలు ఫైన్ కూడా వేయటం జరిగింది సుప్రీంకోర్టు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ద జడ్జిమెంట్ కాపీ అండ్ ద రిట్ పిటిషన్. ఇట్ ఈజ్ రిపోర్టబుల్, చెప్పుకోవచ్చు మనం. అండ్ దిస్ డస్ నాట్ ఆల్సో కమ్స్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ 1973 and 1975. Quashing the appointment of respondent number 3 as a judge of the High Court of Andhra Pradesh and a writ in the nature of mandamus commanding the Bar Council of Andhra Pradesh to cancel his enrollment as an advocate. బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా నమోదు చేసుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో చేసుకున్నటువంటి అడ్వకేట్గా నమోదు చేసుకున్న దాన్ని తక్షణమే రద్దు చేయించండి. 2012లో ఎం మనోహర్ రెడ్డి గారు రిట్ పిటిషన్ నెంబర్ 174 of 2012